100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. జైలుకు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం, ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు అలాగే సార్ ఇప్పుడు జీతం వస్తుంది. వాళ్ళ డ్యూటీ ఏంటిది? రావాలి, ఆఫీస్కి రావాలి, వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు, వాళ్ళు వచ్చే ముందు ఫినాయిల్ చల్లుతారు, కొంచెం షోప్ టాప్ చేస్తారు, అయిపోతుంది. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఏంటిదని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు. వాళ్ళ బాధలు ఏంటిదో తెలుసుకోరు. మరి ఇట్లా 5 నిమిషాలు వచ్చి ఇట్లా పోతారు సార్. వాళ్ళకి ఏం అవసరం లేదుగా, అడగరు. వీళ్ళు ఏమనుకుంటారు సార్, ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఆయనోళ్ళు రారు, దోస్తులు రారు, రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది. ఇంకోటి రిమైండ్ అంటే చిన్న చిన్న కేసులను పెద్ద పెద్ద కేసులను అందరినీ ఒక దగ్గర కలుపుతారు సార్. వాళ్ళకి ఏం పని ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు అన్నట్టు. నలుగురు పరిచయం అవుతారు అక్కడనే జైల్లో. ఇంకా పెద్ద క్రిమినల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది కానీ మారడానికి అవకాశం ఉండదు సార్. జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చారి? ఇప్పుడు చెప్పినా కదా సార్, నాకు 16-17 సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోతామంటే భయం అయ్యేది సార్. మా అమ్మ లేపోయి అమ్మ ఒంటలు వస్తుందని చెప్పని పోయేసేది సార్. అలా పోయిన తర్వాత నాకు గుండె బండ్ అయిపోయింది సార్. ఎందుకంటే అందరూ కష్ట సుఖాలని మాట్లాడుకుంటారు సార్. మా ఇంట్లో అట్లా అయింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది, పోలీసు వాళ్ళు ఇట్లా చేసిండ్రు, మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్. అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నాడు. అది అంటే జైలు అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్. అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికీ నా పేరు అందరికీ తెలుసు సార్. ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఏంది, ఒక 2 మర్డర్లు 3 మర్డర్లు చేద్దామనుకున్నాను నేను. ఎవరైనా సిటీలో పెద్ద పేరు పోసిన రౌడీ షీటర్ ఉంటారు కదా సార్, వాళ్ళను మర్డర్ చేసి నేనంటే అందరికీ తెలవాలి, 3 రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను నేను. అనుకునే టైంలో మన ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు. నేను అచ్చుడచ్చుడితోనే నన్ను పిలిచి చారి నీకోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పంటే ఎట్లుంటాడో ఇంకా అని చెప్పి అనుకున్నాను. నువ్వు చూస్తే సింపుల్గా ఉన్నావు, వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు. అంటే ఆ విషయం మనం వెళ్ళలేక ముందు కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక, నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్, పెట్టలేదు. అంటే మీరు చేసిన కేసులే పెట్టారు. మరి ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడున్నారు? అప్పుడు ఆయన కూడా దొరికారా? దొరికింది సార్. ఆయన ఏమంటారు? ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన బయటికి వెళ్ళిపోయాడు సార్. అంటే నేను బయటికి వెళ్ళే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ముందు ఇదే విషయం సార్తో చెప్పిన సార్. ఇట్లా మన వెంకటేశ్వర సార్తో చెప్పిన సార్, నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాడెక్కడున్నాడు, నీ కేసు ఒకటి వీడెక్కడో అని చెప్పి ఇబ్బంది పెడతారేమో అని చెప్పిన సార్. అతను ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే రిలీజ్ అవుతాడు. ఆ సారు వాళ్ళతో మాట్లాడాడు. కానీ సాధారణంగా కొన్ని కేసులు కొన్ని చేయని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ ఉంది. అది నాకు తెలియదు సార్, అది అబద్ధం. అది అట్లయితే పెట్టరు, నాకు పెట్టలేదు. ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను, తర్వాత కంటిన్యూ అయిపోయిందని మేము చెప్తున్నాం సార్. ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు సార్, అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నీకు నైట్ టైంలో? అసలు ఏం చేస్తాం సార్, ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్. ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైల్లో ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు. 1-2 సంఘటనలు చెప్పండి, ఏం జరిగాయో. బిర్యానీ వస్తుంది సార్, మందు తాగొచ్చు. బిర్యానీ ఎలాగొస్తుంది? స్టాఫ్ తీసుకొచ్చింది సార్ లోపలికి. ఎంత తీసుకుంటాడు? 500-1000 రూపాయలు తీసుకుంటారు బిర్యానీకి. మందు 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. సెల్ ఫోన్ 5000 తీసుకొస్తారు. గంజాయి అనేది కామనా? కామన్ అది సార్. పైననే అది జైలు బోర్డు ఉంటుంది సార్, లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది. కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు, బుధవారం నాడు ఎగ్ ఇస్తారు, ఇంకా అవన్నీ ఎందుకు? అవి లేనోనికి సార్. అది లేనోనికి ఒక పూట, ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా, ఈ ఒక రోజైనా మీరు తిరుగులు అని చెప్పని ఇస్తారు అట్లా. అంటే జైల్లో భోజనం బాగుంటుంది బాగోదన్న? అప్పుడైతే బాగాలేకుండే సార్, పట్టించుకోరు సార్ ఎవరు. కానీ చాలామంది ఫ్యాక్షనిస్టులు కూడా నక్సలెట్ ఉండేవారు కదా, వాళ్ళతో ఇబ్బంది ఉంటుందా జైల్లో? ఏం లేదు, సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంతలేదు. ఇక్కడ డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి తప్పించి ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం బాగాలేదని చెప్పని డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు. ఆ చిన్న ఎస్కట్ ఉంటారు కదా సార్, వాళ్ళకి 5000 ఇచ్చి ఇది చేస్తే ఆ నర్సుల రూమ్ ఉంటుంది, దానిలో పోరేవచ్చు. అట్లా కూడా పోయొచ్చు సార్. నేను నవ్వుతారు, మీకు తెలియదు కదా. ఏ విధంగా వెళ్ళావు? అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా? పోయేది అట్లా. నేను డబ్బులు ఎక్కడ నీకు సార్? చెల్లపల్లి జైల్లో కరెక్ట్ చెక్ చేస్తే ఒక 30-40 లక్షలు దొరుకుతాయి సార్. ఒక్కళ్ళ దగ్గర 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు కూడా కనబడదు.
500-1000 రూపాయలే అప్పుడు. కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్. అంటే ఏమన్నా నీకు ఆరోగ్యం ఏం బాగాలని చెప్పు. డాక్టర్తో మాట్లాడితే అయిపోతుంది సార్. డాక్టర్ పెన్ను వాటి రాసిందంటే ఎవరు అబ్జెక్షన్ ఉండే కదా సార్, పంపిస్తారు, ఎస్కార్డ్ ఇచ్చి పంపిస్తారు. ఏ హాస్పిటల్కి వచ్చావు? ఉస్మానియాకి వచ్చినా, గాంధీ పోయినా. అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్ రూమ్లో ఎలాగ జైలు వార్డు ఉంటుంది కదా. ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వాడు సార్. అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ ఇకప్ ఒక అర్ధగంట గంట సేపు వెయిటింగ్ అంటే మన ఇష్టం. అక్కడ పక్కకు కూర్చోవచ్చు, వాళ్ళు లోపల కూర్చోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు తెలుసా, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తా ఇలా పలానా వాళ్ళు సార్ ఫోన్ చేసుకోవాలి, మీకు ఏదైనా చూసుకుంటా అని చెప్పండి, సరే అని చెప్పి ఫోన్ ఇస్తారు. వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ఎవరైనా చెప్తే అక్కనో చెల్లెనో మరదలో గిరదలో అని చెప్తాను నేను. చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తా, ఇన్ని రోజులు అవుతాను సార్ నాకు ఇది అవుతుంది అంటే, సరే నీ ఇష్టం కానీ మమ్మల్ని బదనం చేయకు, మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసా అయిపోయా, ఇంకేం. కానీ మరి రూమ్ కావాలి కదా. రూమ్ ఎక్కడ ఉంది సార్, ఎందుకు దొరికాయి? అంటే గాంధీ హాస్పిటల్లోనేనా, ఉస్మానియాలోనా? ఆడదున్నాయి, ఈడ ఉన్నాయి. కోర్టు పోయినప్పుడు కూడా చేసిన సార్ నేను. కోర్టు పోతే 5000 ఇచ్చేది నేను. ఇచ్చేది కారు తీసుకొని వచ్చేది మా వాళ్ళు. అలా ఫోన్ చేసేది, పలానా కోర్టు కాడికి పోతాను రామంటే కారు తీసుకొని వచ్చేది. కోర్టు అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇవి ఉండే కదా సార్, ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి, అప్పుడు ఫిలిం ఉండే కదా, లోపల మంచిగా ఉంటే ఎవరు కనిపించకపోయేది. ఆ కారు పక్కన పెట్టేది కోర్టు గోడకి ఇట్లా. అర్ధగంట గంట సేపు ఉండేది. వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ వాళ్ళకి మంది ఇప్పించేది, 5000 ఇచ్చేది. అంటే డబ్బులు ఉంటే జైల్లో ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు సార్. లోపల నుంచి మర్డర్లు చేపించచ్చు, ఇంకా కేసులు చేపించచ్చు, ఏమైనా చేపించచ్చు. మర్డర్కి చాలామంది ప్లాన్లు వేస్తుంటారు అంటారు, నిజమే? నిజమే. మీకు తెలిసింది ఎవరైనా జరిగింది అక్కడ? జరిగిందా? మేము కూడా చేసినాం కదా సార్. ఎవరు ప్లాన్ చేస్తావు జైల్లో ఉండి? చెప్పే 3-4 టార్గెట్ పెట్టుకున్నా సార్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి అనుకున్నా. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా. వాళ్ళు ఎంబడిన రోజులతో మాట్లాడేది రోజు నేను ఫోన్లో. 3 సంవత్సరాలు 8 నెలలు సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. మీరు నమ్ముతారా? నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను నేను. వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు, నాతో పిలిచి మాట్లాడిండు, ఇంకా అద్దు ఫోన్ అనుకున్నా. ఎందుకంటే మనం లంగలమో దొంగలమో సార్. ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి, నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడిండు. మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయింది సార్. నాకు కళ్ళకు నీళ్ళు రాలే, నాకు అదృష్టం లేదు, చూసే అదృష్టం లేదు, చనిపోయిందని చెప్పి అనుకున్నా. ఆ సార్ నాతో 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నేను పోయి కూర్చొని నాకు స్మోకింగ్ అలవాటు ఉన్నది. ఒక 4-5 సిగరెట్ల దాకా ఆలోచించిన నేను. వద్దు, చెడునికి మనం చెడు పని చేసినా మంచిగా, కానీ మంచోనికి మనం మగదోనం చేయొద్దని చెప్పని ఫోన్ తీసేసిన సార్ నేను. అంటే నా దగ్గర పెట్టుకోపోయేది. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉంటే ఎప్పుడైనా పోతే అవసరం ఉంటే పోయి మాట్లాడుకొని వచ్చేది, కానీ నేను ఫోన్ మెయింటైన్ చేస్తూ బంద్ చేసిన నేను. అంటే 3 సంవత్సరాలు కంటిన్యూ చెల్లపల్లి 3 సంవత్సరాలు 8 నెలలు సార్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ నేను. కానీ మధ్యలో పోలీసులు తనిఖీలు, జైలు వార్డులు తనిఖీలు దొరుకుతుంటాయి కదా సార్. జైల్లో 100 రూపాయలు దొరికితే ఏం తెలియని తీసుకుపోయి కొట్టి సింగల్ వేసి వాళ్ళు ఇంటర్వ్యూ కట్ చేస్తారు. అది జైలు రూల్, అది మాన్యువల్. అది నా జేబులో నేను లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది, బయట నుంచి లోపల పోయేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది. నా జేబులో చేయి పెట్టకపోతే నా దగ్గర రాకపోయేది ఎవరు. అంటే 3 సంవత్సరాలు 8 నెలలు ఎంతమందికి పథకం వేస్తావు అంటే చంపడానికి? 3 మనుషులు ఉండేదా, వాళ్ళను ఈజీ మర్డర్ చేసి నేను ఈ సిటీకి డాన్ ఇద్దామనుకున్నా. అంటే నా ఆలోచన అప్పుడు అట్లా ఉండే, ఈ సార్ రాకపోతే. అంటే సార్ రాకపోయి ఉంటే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యేది. ఓకే. అంటే బీలాగా ఎంతమంది ఇంకా ప్లాన్లు వేస్తూ వచ్చారు సెల్ ఫోన్ వాడుతూ? అప్పట్లో పరిటాల రవి మర్డర్ కూడా జరిగింది కదా సార్. మీ జైలు నుంచి జరిగినట్లు? జైలు నుంచి జరిగింది సార్. అది మీకు తెలుసా? తెలుసు, కానీ మాకు అంత పరిచయం లేకుండా సార్. చర్లపల్లి జైల్లో గ్యాంగ్ వార్ జరుగుతాయి అంటారు, వాస్తవం అనేది? నిజమే సార్, నిజమే. ఎలా జరుగుతుంటాయి, ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు అసలు రూల్ ఏంటంటే సార్, ఇప్పుడు చిన్న కేసు ఒక బ్లాక్ వాళ్ళకి సపరేట్ పెట్టాలి, పెద్ద కేసులను అందరినీ పెద్ద కేసు దాన్ని పెట్టాలి. ఇప్పుడు జైలు అట్లాగా సార్, ఎవరు ఇష్టం ఉన్నట్టు పంపిస్తారు అన్నాడు. ఇప్పుడు చిన్నోడు ఒక పెద్దోడు ఒక 4 కలుస్తారు సార్. ఇప్పుడు నైట్ మినిమం ఒక 10:30, 11, 12 దాకా పండుకోరాళ్ళు. వాళ్ళకి పని ఏముంటుంది సార్, ఏముంటుంది కదా, ఇట్లే ముచ్చాలు పెట్టుకుంటారు. అరే బయట పోయిన తర్వాత అది చేద్దాం రా, మా ఇంటి సైడ్ ఇది ఉన్నది, మా చుట్టాల దాంట్లో ఇది ఉన్నది చెప్పని ఇట్లా మాట్లాడుకొని ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళకి ఇచ్చుకుంటారు సార్. ఇచ్చుకొని బయటకు పోయిన తర్వాత ఆటోమేటిక్గా కలుసుకొని మళ్ళీ వాళ్ళు ఒక టీం అవుతారు. ఈ లంచతనం దొంగతనం చేసిన వాళ్ళు ఎప్పటికీ ఆగది, 4 రోజులు అటు దొరుకుతాం. వాళ్ళు దొరికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు 3 వస్తారు కదా సార్, ఈ 3 ఇంకో 10 మందికి పరిచయం అవుతారు. అప్పుడు మళ్ళీ డివైడ్ అయిపోతారు అన్నట్టు. మళ్ళీ వాడు పోయి ఇంకో టీం తయారు అవుతాడు, వీడు పోయి ఇంకో టీం తయారు అవుతాడు, వీడు పోయి ఇంకో టైం, అట్లా క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. కానీ గ్యాంగ్ వార్స్ ఎందుకు జరుగుతుంటాయి? ఒకరికొకరు కొట్టుకోవడం, చర్లపల్లి జైల్లో ఆ కొట్టుకోవడంలో అడ్డుకున్న వాటర్లపై దాడి చేయడం ఎందుకు జరుగుతుంటాయి? అది ఉట్టిగా సార్, అది
కానీ చాలామంది చెప్తుంటారు జైలు వాటర్లపై దాడి అంటుంటారు. కాదు కాదు అది పుకార్లు అవి. ఉమ్. ఇంతకు ముందు జరిగేది సార్ అది ఎట్లా, గంజాయి తాగే అలవాటు ఉన్నోనికి ఆయనకి గంజాయి లేకపోతే ఆడు మెంటల్ అయిపోతాడు సార్ ఆడు. ఒకసారి ఇప్పుడు గంజాయి రావాలంటే డబ్బులు ఉన్నోడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది మెయిన్ గేట్ల నుంచి వచ్చేస్తుంది. డబ్బులు లేనివానికి దొంగసాటున రావాలి. అది ఒక టైంలో రాలేదనుకో ఆడు మెంటల్ అయిపోతాడు ఆటోమేటిక్గా. హాస్పిటల్లో మత్తు ట్యాబ్లెట్లు కావాలి, ఇది లేకపోతే అది లేకపోతే మెంటల్ అయిపోతాడు, కోసుకుంటారు. అప్పుడు ఆడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. అట్లాంటి చిన్న చిన్నవి అయితే కానీ పెద్దగా ఈ పేపర్లలో వచ్చి టీవీలో వచ్చినట్టు అయితే కాదు సార్. జైల్స్ లో అసలు ఎలాంటి తప్పు జరగదు అని మీరు చెప్తున్నారు, కానీ జైల్స్ లో కొన్ని డబ్బు ఉంటే జైల్లో ఏవైనా సాధించవచ్చు అని చాలా మంది చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జైల్లోకి వచ్చిన తర్వాత కింద పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, నేను లోపల మేనేజ్ చేసుకుంటే హాస్పిటల్లో వార్డు ఇస్తారు, హాస్పిటల్లో మంచిగా ఉంటుంది అంటారు. లేదండి, దానికి ఏం చేస్తారు, మామూలుగా ఒకళ్ళు రాయాలి, ఒకళ్ళు చెయ్యాలి, డాక్టర్ సర్టిఫికెట్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేరం చేయాలంటే జైల్లో డాక్టర్ గారు చేయాలి, సూపరింటెండెంట్ గారు చేయాలి, అక్కడ ఉన్న జైలర్ చేయాలి, అక్కడ ఉన్న కానిస్టేబుల్ చేయాలి, వీళ్ళందరూ చేస్తే అవుతుంది. అది అంతమంది చేయకపోతే ఒకళ్ళ ద్వారా అవ్వదు కదా, అవ్వదు. అంటే అదంతా అబద్ధం అంటారు. లేదండి, అట్లా ఇప్పుడు చేసేది ఎక్కడో జరుగుతుంటాయి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుంది అనుకోండి, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అట్లాగే జైల్లో సూపరింటెండెంట్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, కింద వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. జైలు సూపరింటెండెంట్ కరెక్ట్ గా ఉద్యోగం చేస్తే విమర్శించడానికి బోల్డంత మంది ఉంటారు, ఇంక్లూడింగ్ మీడియాతో సహా. మీడియా కూడా విమర్శలు చేస్తూనే ఉంటది. తర్వాత లోపల ఖైదీలు చేస్తూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మాట ఎవరైనా వినకపోతే వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదైనా మన ఉద్యోగం మనం కరెక్ట్గా చేసినంత ఎవరికి జడవ. అసలు సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు? బిఫోర్ 6 అండి, బిఫోర్ 6, 5:40 కల్లా మేమంతా స్టాఫ్ అందరూ అక్కడికి వెళ్ళాలి. మేము వెళ్ళిన తర్వాతే అక్కడ ఓపెన్ చేస్తారు. లోపల నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటారు, కానీ ఆఫీసర్ వచ్చిన తర్వాతే ఓపెన్ చేస్తారు. అన్లెస్ అదర్వైజ్ ఆఫీసర్ రాకపోతే ఓపెన్ చేయకూడదు. అందుకని సూర్యోదయం ముందే ఓపెన్ చేస్తారు. సూర్యోదయానికి ముందే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం ఏముంటాయి? సూర్యోదయం ముందే ఓపెన్ చేసిన తర్వాత వంట చేసేవాళ్ళు వంటకి వెళ్ళిపోతారు, కాలకుర్చాలు తీసుకునే వాళ్ళు కాలకుర్చాలు చేసుకోవడానికి వెళ్తారు. సబ్ జైల్స్లో అయితే వీళ్ళు కాలకుర్చాలు తీసేసుకునే టైంకల్లా వాళ్ళు టీ అందించేస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లాకప్ వెళ్ళిపోతారు. తర్వాత కోర్టులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సిద్ధమైపోతే వాళ్ళకి ఇంచుమించుగా 9 లోపే ఫుడ్ పెట్టేస్తారు. ఎందుకంటే కోర్టులు కొన్ని దూర ప్రాంతాలు కూడా కోర్టులకు వెళ్ళాల్సి ఉంటుంది కొంతమంది ముద్దాయిలు. ఒకవేళ వాళ్ళు డిలే అయినట్టయితే కోర్టులు కూడా సూపరింటెండెంట్ని కోర్టుకు వచ్చి సమాధానం చెప్పమన్నట్టే. అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముందే ఫుడ్ పెట్టేసి కోర్టులకు రెడీ చేస్తారు. ఇలాగ ఎస్కార్ట్ ఎవరెవరు వచ్చారు ఏంటో చూసి ఆ ముద్దాయిలకు లోపల ఇన్ఫార్మ్ చేస్తారు, నీకు వచ్చింది ఎస్కార్ట్, నువ్వు రెడీగా ఉండని చెప్తారు. అతను రెడీగా ఉంటాడు, అతన్ని హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తాం. ఉదయం ఎన్ని గంటలు టీ ఇస్తారండి? ఉదయం బిఫోర్ 6:30, 6:40 కల్లా టీ అయిపోద్దండి. 7:20 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మామూలుగా యూజువల్గా కోర్టుకి వెళ్ళిన వాళ్ళు అయితే 9 కల్లా భోజనం చేసేస్తారు. లంచ్ ఎన్ని గంటలకు ఇస్తారు? అదే భోజనం అంటే అదే 9 గంటలకల్లా భోజనం ఇచ్చారు. లేకపోతే మరి 10కి కోర్టుకి వెళ్తారు కదండి. మళ్ళీ వెళ్ళలేదు అనుకోండి కోర్టుకి వెళ్ళినప్పుడు 9-9:30 కల్లా ఫుడ్ అయిపోతుందండి. ఫుడ్ పంపిణీ అయిపోద్ది. 9 కల్లా సూపరింటెండెంట్ రౌండ్ వెళ్తుంది. రౌండ్ వెళ్ళే టైంలోనే వాళ్ళకి మనం సూపరింటెండెంట్ ఫస్ట్ ఖైదీలకు ఇచ్చే భోజనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసేసి అప్పుడు పాస్ ఆన్ చేయాలి, అప్పుడు పంపిణీకి వెళ్తాను అనమాట. సాధారణంగా నిబంధనల ప్రకారం ఏం పెడతారండి భోజనాలు? మటన్, చికెన్, ఫిష్ అంటారు, వాస్తవం? ఫిష్ ఉండదండి. మేము ఉన్నప్పుడు మటను, ఫస్ట్ అయితే మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ మటనే ఉండేది. తర్వాత అసలు మా ఆఫీసర్స్ దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంటే, ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే బయట ప్రపంచానికి కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే సన్ఫ్లవర్ మేము కొనే సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ దొరుకుద్ది, ఖైదీలకి అనారోగ్యం జరుగుద్దని అనంతపురం జైల్లో గ్రౌండ్ నట్ ఆయిల్ మిషనరీ పెట్టారు. అప్పటికప్పుడు డీజీ గారు డెసిషన్ తీసుకుని 35 లక్షల రూపాయలు పెట్టి మెషిన్ పెట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ ఆడిచ్చి రాష్ట్రం అంతా సప్లై చేయడానికి పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ మేము 15 కేజెస్ టిన్స్ కొనేవాళ్ళం, అగ్మార్క్ చూసేవాళ్ళం, వాటిలో అడల్ట్రేషన్ జరుగుద్దని మళ్ళీ 1 లీటర్ పోచెస్ తీసుకునేవాళ్ళం. 1 లీటర్ పోచెస్ అయితే అడల్ట్రేషన్ ఉండదని. దాని తర్వాత ఫెడ్కా నుంచి తీసుకోవాలని చూసాం. ఫెడ్కా నుంచి తీసుకుంటే అది కూడా కొంచెం పేపర్లో దాని మీద కూడా కొంచెం సరిగ్గా జరగట్లేదని వచ్చింది. దాని తర్వాత అది కూడా మానేసి సొంతంగా మిల్లు పెట్టి వీళ్ళకి మంచి ఆయిల్ పంపించాలి, ఎందుకంటే అనారోగ్యం జరగకూడదని. అందుకని సాధారణంగా ఉదయం నుండి వారం రోజులు మెనూ ఉంటుంది కదా, మెనూ ఏం చెప్తుంది? సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి? సోమవారం కందిపప్పు అండి, మంగళవారం శనగపప్పు,
బుధవారం పెసరపప్పు, అట్లా 3 పప్పులు రొటేషన్. మళ్ళీ గురువారం, శుక్రవారం, శనివారం అట్లా మళ్ళీ రొటేషన్ అవుతుంది. ఒక సండే ఏమో ఫస్ట్లో నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మటన్ ఒకటే పెట్టేవాళ్ళు, చికెన్ ఉండేది కాదు. తర్వాత మటన్ వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ వీళ్ళ ఆరోగ్యం దెబ్బతిని హార్ట్ అటాక్లు వస్తున్నాయని వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుని ఒక వారం మటన్, ఒక వారం చికెన్ పెడుతున్నారు. పాలు ఎప్పుడు ఇస్తారండి, స్వీట్స్ కానీ? పాలు అంటే స్పెషల్ డైట్ కింద ఎవరికైనా టీబీ రోగులు కానీ వాళ్ళకి కానీ ఇస్తారు, అంతేగాని పాలు స్పెసిఫిక్గా ఖైదీలకు ఇవ్వరు. అనారోగ్యం కలిగి డాక్టర్ రికమెండ్ చేస్తే కోడిగుడ్డు మెనూలు తర్వాత ఏం చేశారంటే బుధవారం కోడిగుడ్డు మెనూలో చేంజ్ చేశారు. మేము సర్వీస్లో ఉన్నప్పుడు లేదు కోడిగుడ్డు, తర్వాతే మెనూలో ఇంప్లిమెంట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ చాలా వరకు కూడా చాలా ఆలోచన చేసి తరతరాల నుంచి ఉన్న బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మెనూని మార్చుకుంటా ఒక్కొక్క ఆఫీసరు జైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడానికి అయితే చల్లపల్లి జైలు ఎంవి కృష్ణారావు గారి దగ్గర ఉండి దాన్ని అంతా ప్లాన్ చేసి ఇంత జైలు ఎలా ఉండాలని ఆయన కళల రూపం అది చల్లపల్లి జైలు. స్వీట్స్ ఎప్పుడు ఇస్తారండి? స్వీట్స్ ఫెస్టివల్స్కి ఇస్తారండి, ఫెస్టివల్స్కి ఇస్తారు. ప్రిస్క్రైబ్డ్ ఫెస్టివల్ ఉంటుంది, ఆ ఫెస్టివల్లో 200 గ్రాములు లడ్డు తయారు చేసి ఇస్తారు. కానీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు, డబ్బులు ఇస్తే బిర్యానీ కూడా దొరుకుతుంది అంటారు, వాస్తవం? లేదండి, ఎట్లా చేస్తారు, ఎట్లా అవుతుంది? ఎన్నో దాటి లోపలికి వెళ్ళాలి. ఎదురు మెయిన్ గేట్ ఉంటుంది, తర్వాత వార్డు లోపల గేట్ ఉంటుంది, ఇన్ని చెకింగ్లో ఎక్కడా లోపల లేకోకుండా ఉండకుండా ఫైనల్గా చేరదు. కానీ కొంతమంది ఖైదీలకి అంటే యూటీ ప్రిజనర్స్ కూడా వాళ్ళ వంట వాళ్ళు చేసుకోవచ్చు. లేదండి, అలాంటివన్నీ పాత రోజులు, పాత జమానా. అసలు ఇప్పుడు అలాంటి ఎక్కడో కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారనుకోండి, నేను జైలు ఫుడ్ తినమంటే అప్పుడు ఏం చేస్తారు? జైలు ఫుడ్ తిన్ను అని అనటానికి ఏమి ఉండదండి, అక్కడ ఏముండదు. అందరితో పాటు కామన్ గానే ఫుడ్ తినాలి, అన్లెస్ అదర్వైజ్ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఫుడ్ ఎలా చేస్తారు. అంటే ఎవరు కోర్టు నుంచి ఆర్డర్ ఎవరికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎక్స్ సీఎం, ఆయన కోర్టు నుంచి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి ఆర్డర్ తెచ్చుకున్నాడు, తీసుకుంటాడు అంతే. అంటే కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఇవ్వాలి. అంటే జైల్లోనే వండుతారా లేదా బయట నుంచి తెప్పించు? వాళ్ళకి బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేశారండి, కోర్టు ఆర్డర్. సెలబ్రిటీస్ వస్తుంటారు, వాళ్ళు మేము జైలు ఫుడ్ తినం, బయట నుంచి బ్రెడ్ జామ్ తెచ్చుకుంటాం. బ్రెడ్ అలౌడ్ అండి, బ్రెడ్ అలౌడ్, బనానా అలౌడ్, యాపిల్స్ అలౌడ్, అవి అలౌడే, బిస్కెట్స్ అలౌడ్. కానీ గంజా, సిగరెట్ ఆ సిగరెట్ మేము వెళ్ళిన సర్వీస్ కొత్తలో అయితే లోపల క్యాంటీన్లో అమ్మేవారు సిగరెట్లు, కానీ సబ్సిక్వెంట్గా అది స్మోక్ ఫ్రీ జోన్ చేసేసారు జైల్స్ని. దానివల్ల లోపల సిగరెట్ తాగకూడదు. ఓకే, సిగరెట్ బీడి తాగ. డబ్బులు ఇస్తే మందు కూడా లోపలికి వస్తుంది అంటారు, వాస్తవం? లేదండి, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సార్. గంజాయి తేవడానికి ప్రయత్నం చేస్తారు, మందు తేవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు, అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి అయితే నేను విజయవాడ జిల్లా జైల్లో ఉండగానే ఒక అతను బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఏంటి బాటిల్ ఈడికి టాలీ అవ్వట్లేదు, బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తాగేవాళ్ళు లేడు, ఏంటి అంటే, ఏంటి సార్ మేము కూలింగ్ వాటర్ బయటకు వెళ్ళి ఎండలో ఎలా మండిపోతున్నాయి సార్, ఒక బాటిల్ మంచినీళ్ళు తెచ్చుకున్నాం సార్, ఇంకా కొంచెం మిగిలి సార్, లోపల తెచ్చి తాగకూడదా సార్ నన్ను అడిగాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, తీరా చూసాడు జిన్ను తెచ్చుకున్నాడా? మీరేం చేశారు వాడికి పనిష్మెంట్? అదే వాటితో రాయించుకుని పనిష్మెంట్ అంటే ఉంటుంది. పనిష్మెంట్ కూడా ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్లు ఉంటాయి, ఏదో సెపరేటు కన్ఫైన్మెంటు, ఇంటర్వ్యూలు ఆపటం అట్లాంటివి ఉంటాయి. మాన్యుల్లోనే ప్రిస్క్రైబ్డ్, ఆ ప్రిస్క్రైబ్డ్ ప్రకారం. రేషన్ కటింగ్ అంత మొలాఖత్ కటింగ్ ఉంటుంది, మొలాఖత్ కటింగ్ ఉంటుంది. సార్ ఇప్పుడు మందు దొరకదని మీరు చెప్తున్నారు, కానీ గంజా దొరకదని మీరు చెప్తున్నారు. కానీ మీ ఆఫీసర్లు సడన్ గా రైడ్ చేస్తే గంజా ప్యాకెట్లు దొరుకుతాయి, సెల్ ఫోన్లు కూడా కుప్పలు దొరుకుతుంటాయి, అది ఎలా సాధ్యం ఉంటాయి? సెల్ ఫోన్లు దొరకటం అంటే మనం ఎంత భద్రతాపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు చేయాలని చూస్తారు. క్లాస్లో టీచర్ పాఠాలు అందరికీ సమానంగా చెప్తాడు, ఒకటి ఫస్ట్ క్లాస్ వస్తే, ఒకటి సెకండ్ క్లాస్ వస్తే, ఒకటి ఫెయిల్ అవుతాడు, ఒకటి ఆ క్లాస్ కూడా బంకు కొట్టి వెళ్ళిపోతాడు. అందరికీ టీచర్ చెప్పేది ఒకటే కదా, అట్లాగే మేము చెప్పేది కూడా ఒకటే, మేము చేసే పద్ధతి కూడా ఒకటే. కానీ దాన్ని రిసీవ్ చేసుకొనటం కానీ దానికి ఏమైనా కొత్త కోణాలు ఎత్తికేవాళ్ళు కానీ వాళ్ళు ఉంటానే ఉంటారు. సమాజంలో ఎట్లా ఉంటారు, సమాజంలో ఉన్న మనుషులే కదా జైలుకి వచ్చేది కూడా. వాళ్ళు సమాజంలో ఎట్లా ట్రై చేస్తారు, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలి, ఆక్కోకుండా జంప్ చేయటం ఎట్లాగా, నెంబర్ ప్లేట్ కనపడుకోకుండా చున్నీ వేయటం ఎలాగా, ఎట్లా చేస్తారు? హెల్మెట్ పెట్టుకోరు, లేకపోతే హ్యాండిల్ పెడతాడు, పోలీస్ కనపడితే హ్యాండిల్ పెడతాడు, నెత్తి తగిలించుకుంటారు. ఎట్లాగా బయట మనుషులు ఎట్లా ఉంటారు, జైల్లో కూడా అట్లాగే ఉంటారు. కానీ ఖైదీలకి పరివర్తన తేడానికి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి మీద మీ ఫోకస్ ఉండాలి కదా. ఉంటుందండి, ఉంటుంది. అట్లాగే చేస్తాము. అట్లాగే వీళ్ళకి యోగా నేర్పించడం కానీ, లిటరేచర్ అక్షరాలు నేర్పడం కానీ ఇవన్నీ చేస్తాం. అన్నిటికీ ప్రణాళిక. ఎక్కడి నుంచి దొరుకుతాయండి సెల్ ఫోన్లు అంటే అన్నిటికీ ఒకసారి. ఇప్పుడు మీకు ఎట్లా అంటే చెప్తా, ఒకడెవడో
కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు. కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు. టూత్ పౌడర్ ఎవరు వాడలేదు, ఎప్పుడు కాల్గేట్ టూత్ పౌడర్ ఎలా వచ్చింది అని మేము చూసి ఇట్లా అనేదికల్లా వీ ఫీల్ సమ్ డిఫరెన్స్. ఏంటని తీరా చూస్తాడు, అందులో గంజాయి ఉంది. గంజాయి మరి కాల్గేట్ టూత్ పౌడర్ కదా వాళ్ళు పంపించేస్తే అయిపోద్ది కదా. బ్రెడ్ కూడా ఏం చేస్తారంటే, బ్రెడ్ పంపించినా కానీ వాళ్ళు ఏమైనా చేస్తారని ఇలా నొక్కి ప్రెస్ చేసి పంపిస్తాం. బ్రెడ్లో కూడా చేస్తారు. బ్రెడ్ అనే బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, బిస్కెట్ ప్యాకెట్లో కట్ చేసేసి లోపల 2-3 బిస్కెట్లు తీసేసి లోపల పెట్టేసి పైన పెవికాలతో పెట్టి అంటించి పంపిస్తారు. మేము మళ్ళీ అది చూడాలి చక్కగా, ఏం బరువు తేడా ఉందా లేదా. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ మీలాంటి వాళ్ళ దగ్గర మేము సమాధానం చెప్పలేం. కానీ సెల్ ఫోన్లో, సాక్స్లోని, షూస్లో కూడా పెట్టుకుని వస్తుంటారు కదండి సార్. ఎయిర్పోర్ట్లోనే జరుగుతుంటాయి సార్. ఎయిర్పోర్ట్ కూడా మీరు పకడ్బందీగానే ఉన్నదే వ్యవస్థే, జైలు లాగానే పకడ్బందీగా ఉన్న వ్యవస్థ. ఎయిర్పోర్ట్లో వచ్చిన దానికి కూడా అట్లాగే ఉంటుంది. మనం శతవిధాలా మనం ట్రై చేస్తాం, వాళ్ళు శతవిధాలా ట్రై చేస్తాం లోపల రావడం. కానీ కింద చుట్టుపక్కల ఉన్న కొంతమంది సిబ్బంది సహకారం లేకుండా జరగదనేది. సిబ్బంది అంటే సిబ్బంది కూడా బయట జనం నుంచి, సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్, వచ్చిన వాళ్ళే. కానీ ఏంటంటే వాళ్ళ మీద మేము పర్యవేక్షణ అయితే ఉంటుంది. ఎందుకనంటే తప్పు కింద సిబ్బంది చేసినా కానీ పైయోళ్ళ రెస్పాన్సిబిలిటీ, పైయోళ్లే సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి నిరంతరం మా జాగ్రత్త అయితే మేము తీసుకుంటాం. కానీ జైల్లో ఉన్న సిబ్బంది ఎక్కువ ములాఖాతుల దగ్గర ఎక్కువ పంచడానికి ఇష్టపడతారు, గేట్ల దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు. కానీ రౌండ్స్లో కానీ లోపల కానీ సెంట్రిక్ కానీ ఎక్కువ ఇష్టపడరు అంటారు. ఎందుకంటే నాకైతే ఇప్పుడు వరకు అలాంటిది ఏం తగలలేదు. ములాఖాత డబ్బులు వస్తాయన్నా? నాకైతే అలాగే ఏం తగల. అంటే మా దగ్గర కూడా రాస్టర్ ఉంటుంది. రాస్టర్ ప్రకారం ఇవాళ గేట్ చేస్తే లోపల రౌండ్ ఉంటుంది, ఓ రోజు డే అయితే ఒక రోజు నైట్ ఉంటుంది. ఆ రాస్టర్ ప్రకారం చేస్తాం. మనం రాస్టర్ ఎప్పుడైతే దాన్ని డీవియేషన్ చేసామో కింద స్టాఫ్ మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. రాస్టర్ డీవియేషన్ చేయకోకుండా ఉంటే దానికి అట్లా ఏం అడగడానికి ఉండదు కదా. ఓకే సార్, మీ సర్వీస్లో టిపికల్ కేసులను చూసారు. ఇప్పుడు మీరు చెప్పారు బిస్కెట్ ప్యాకెట్లో గంజాయి, అటువంటి ఏమైనా ఇంత దారుణంగా ఈ విధంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నది? చేస్తారు సార్. యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు. మేము మళ్ళీ కూర్చోబెట్టి యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తాం. యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తాం. దాన్ని ఎలా చెక్ చేస్తారు? దాన్ని ఒక కట్టెన్ వెనకాలకి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి బయట తీస్తారు. యానస్లో ఒక ప్యాకెట్లో పెట్టుకుని దారం బయట పెట్టుకుంటాడు. ఆ దారం పెట్టుకుని లాగితే అది బయటకు వచ్చింది. అటువంటి సంఘటన ఎదురే మీకు? మీకు ఎలా తెలుస్తుంది వాడు యానస్లో అది ఉందని? నడక తేడా తెలుస్తుంది, వాడి బిహేవియర్ తెలుస్తుంది. లోపల వాళ్ళు శతవిధాలు ట్రై చేస్తారు సార్. గంజాయి తీసుకురావడం శతవిధాలు ట్రై చేస్తారు, అందులో అనుమానం లేదు. కొంతమంది స్టేడియం నుంచి, స్టేడియం అంటున్నా జైలు బయట నుంచి బాల్ ద్వారా బాల్ ద్వారా వేస్తారు. మేము పట్టుకోవడానికి మధ్యాహ్నం మామూలుగా సాధారణంగా అవన్నీ కూడా లంచ్ బ్రేక్ టైంలో జరుగుతూ ఉంటాయి. అవన్నీ సీసీటీవీ కెమెరాలు లేనప్పుడు జరిగేయేమో. కానీ తర్వాత సరే సీసీటీవీలు కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఎవరైనా మేము వెళ్ళినా కానీ మేము సీసీటీవీ సర్వేలెన్స్ చూసి చెక్ చేస్తాం అనమాట. ఆ తర్వాత ఆ కార్నర్లో వాళ్ళకి పోస్టింగ్ వాళ్ళకి చెప్తాం, మేము లంచ్కి వెళ్తున్నాం జాగ్రత్త. మళ్ళీ మాకు ఇన్ఫార్మేషన్ ఖైదీలు కూడా పెడతాం. మాకు ఇన్ఫార్మ్ చెప్పేవాళ్ళని ఏదైనా వచ్చిందా ఏంటంటే ఆడు చెప్తాడు అనమాట. ఏమైనా జరిగితే ఆడు చెప్తాడు. ఈయన చూసేదాడికి ఆడు కూడా అలర్ట్గా ఉంటాడు. సార్, జైలు మాన్యువల్ ప్రకారం తప్పు చేసే పనిష్మెంట్ ఏ విధంగా ఉంటాయి? జైలు మాన్యువల్ ప్రకారంగా పనిష్మెంట్లు ఉంటాయండి. అంటే వారు ప్రిస్క్రైబ్డ్ ఉండే సబ్సిడరీ జైలు మాన్యువల్లో ఉన్నాయి ప్రిస్క్రైబ్డ్. ఆ ప్రిస్క్రైబ్డ్ ఏంటంటే ఇంటర్వ్యూలు కట్ చేయటం, ఆ తర్వాత అతనికి ములాఖాతులు తీసేయటం, తర్వాత ఏదైనా రెమిషన్ ఉంటే రెమిషన్ తగ్గించడం, అలాంటివి ఉంటాయి. అందుకనే లైఫర్స్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రూల్స్కి అనుకూలంగానే చేస్తారు తప్ప వ్యతిరేకంగా చేయరు. ఎందుకంటే యూటీ ప్రిజనర్స్ ఎవరన్నా, యూటీ ప్రిజనర్స్లో కూడా ఓన్లీ 5% కొంచెం డీవియంట్ మేనర్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ 80 to 90% వరకు చాలా వరకు లా ఒబైడింగ్ పీపులే ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా కానీ సడన్ ప్రొవొకేషన్ వల్ల కానీ ఏదన్నా కేసులో ఇరుక్కోవటం అవుతుంది తప్ప అట్లా అవ్వదు. ఎందుకు ఇప్పుడు మాకు సర్వీసులో చేరినప్పుడు చోరీ కేసుల మీద చాలా ఎక్కువగా రిమైండ్ వచ్చాయి. చోరీ కేసుల్లో ఎక్కువ వచ్చాయి. సబ్సిక్వెంట్గా 98 99 2000 ఆ ప్రాంతాలకు వచ్చాడు. 498లో ఎక్కువ వచ్చాయి. ఆ ఫ్యామిలీ మొత్తం కేసుల్లో పెట్టేవాళ్ళు, ఫ్యామిలీ మొత్తాన్ని కేసులో పెట్టేవాళ్ళు. సబ్సిక్వెంట్గా తర్వాత 498లో కోర్టు కూడా రిమాండ్ ఇవ్వకోకుండా ఉండడం వల్ల తగ్గినాయి. కానీ కొంచెం మన చట్టాల ప్రకారంగానే లోపలికి వచ్చే ముద్దాయిలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. సార్, సాధారణ జైల్లోకి వచ్చిన తర్వాత
యోగా పేపర్ చదువుకోవడం ఇవన్నీ నేర్పుతారంట వాస్తవం. అవునండి, అవును. కండిషన్స్ ఎక్కువ. యోగా చేస్తారు. అసలు ఒక్కొక్క డిఏజీ అయితే డిఏజీ గారు అయితే ఫిజికల్ పెరేడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వాళ్ళకి లెఫ్ట్ రైట్ చెప్పడం కానీ వాళ్ళ మూమెంట్ చేయడం కానీ అట్లా కూడా చేయించేవాడు. ఎందుకనంటే వాళ్ళు అందులో కనుక ఎంగేజ్ చేసి వాళ్ళకి యోగాలో కనుక పెట్టినట్టయితే వాళ్ళకి మిగతా డీవియేషన్ ఆలోచనలు అయితే ఉండకోకుండా ఉంటాయి. లేకపోతే ఐడిల్ మెన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అట్లా అదొక ఫేమస్ ప్రోవర్బ్ కాబట్టి అట్లా కాకుండా ఉండాలనే ఈ తాపత్రయం అంతా. జైల్లోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారనుకుంటా. ఏదో మీరు అన్నట్లుగా 498లోనో లేదంటే రోడ్ యాక్సిడెంట్లోనో అంతవరకు నేరం చేయని వ్యక్తి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్ళి మీరు పాత నేరస్తుల మధ్యన పెడతారా లేదా సెపరేట్ పెడతారా? లేదు ముందుగా ఆయన మూవ్మెంట్స్ అబ్జర్వేషన్ చేయాలి. క్వారంటైన్ అసలు ఎలాగుంటదండి? ముందు సెంట్రల్ జైల్లో పెద్ద జైల్స్ ఉన్నాయనుకోండి, క్వారంటైన్ ఉంటుంది. సాధారణంగా రాగానే పుట్టుమచ్చలు చూస్తారట వాస్తవం. అవునండి, అది వెరిఫై చేయాలి. లేకపోతే ఇప్పుడు కోర్టులో ఒక అతను వారెంట్ ఇచ్చారు, పుట్టుమచ్చలు ఇచ్చారు, వారెంట్ ఇచ్చారు. అతను కోర్టు నుంచి మన జైలుకి వచ్చేటప్పుడు ముద్దాయి మారిపోతే, కోర్టు నుంచి మన జైలుకి వచ్చేటప్పుడు ముద్దాయి మారిపోతే వేరేవాడు ఎవరో జైలుకి వచ్చేస్తే, అందుకని మనం అన్నీ వెరిఫై చేయాలి. సాధారణంగా డీప్గా చెప్పండి సార్. ఖైదీ లోపలికి అడ్మిన్ బ్లాక్లో తీసుకొచ్చిన తర్వాత అండ్ వెరిఫికేషన్ ఎలాగుంటుంది, ఏ బ్లాక్కి ఎలా కేటాయిస్తారండి? లేదు, అతను మామూలుగా మేము 2-3 మాటలు అతనితో మాట్లాడేటప్పటికి మాకు కొంచెం అర్థం అవుతుంది. మామూలుగా మాకు సైకాలజీ, క్రిమినాలజీ మీద కూడా సబ్జెక్టులు ఉన్నాయి. తమిళనాడు వెల్లూరులో అందరూ ట్రైన్ అయ్యి ఉంటారు. దాని మీద ఒక ముద్దాయితో మాట్లాడితే ఆ ముద్దాయి ఎట్లాంటి వాడు, వీటి వల్ల ఏం భయం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ అరవై. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరన్నా ఒక అతను భార్యని చంపేసి జైలుకి కనుక వచ్చాడు అనుకోండి ఉదాహరణకి, మీకు తెలియని విషయం మా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే అతని దగ్గర మాకు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. తప్పు చేశారని సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. కాబట్టి భార్యని చంపి కనుక జైలుకి వచ్చినట్టయితే మేము అలర్ట్ అయిపోవాలి, సావధాని అయిపోయి అతని మూమెంట్స్ మీద అతనికి వేరే ఒక అతన్ని అప్పచెప్పి, అరే కొంచెం ఆయన జాగ్రత్తగా చూసుకోరా, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోవాలి, లేకపోతే జైల్లోనే సూసైడ్ చేసి చచ్చిపోతాడు. నేను గుడివాడ జైల్లో ఉండగా ఒక అతను ఇలాగే రిమాండ్కి వచ్చాడు. రిమాండ్కి వస్తే నేను మామూలుగా మాకు తెలిసిన విద్య కాబట్టి నేను ఇట్లాగే చేశాను. ఆ జైల్లో ఉన్నంతకాలం పొద్దున్న నైటు లేట్ అయింది బెయిలు. మర్నాడు ఉదయం పొద్దున్నే 6:30కే నేను రిలీజ్ చేశాను. 9:30-10 పురుగుమంది దాకా చచ్చిపోయాడు. ఎక్కడ? బయట. వాళ్ళు ఊరు వెళ్ళిపోయి గడ్డిమెడి దగ్గర పురుగుమంది దాకా చచ్చిపోయాడు. అంటే తప్పు చేశారని చూశారు. అంటే ఏంటంటే మేము అలర్ట్గా లేకపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా ఉద్యోగం ఉంటుంది అన్నదానికి ఇది పెద్ద ఉదాహరణ. అంటే భార్యని చంపిన వాళ్ళు మాత్రం ఎందుకండి? అది వీళ్ళకి ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ భార్య వేరే వాళ్ళతో ఉండటం వల్ల ఏదో అట్లా చూసి ఇతను సడన్గా అయిపోయి చేసేస్తాడు తప్ప తర్వాత ఇతని మెమరీస్కి అన్నీ గుర్తొస్తాయి. ఆ ఆవిడతో ఇతను గడిపిన మధుర క్షణాలు కానీ, ఆ భార్య ఇతని పట్ల తీసుకున్న కేరు గుర్తొచ్చి కానీ, ఇట్లాంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి.